ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. నేడు ధ్యానం కోసము మనం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఇర్మియా రాసిన గ్రంథము 34వ అధ్యాయము 8 నుంచి 22 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మనం వచనాలు చదువుకొని మన ధ్యానాలకు వెళ్దాం. నేను మీకోసం 8-9 వచనాలు చదివి వినిపిస్తాను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హిబ్రీలను గాని ఇబ్యూరాండ్రు గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనము ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సంచలమైన మనసు విభజనను కలిగిస్తుంది. ఫెకల్ హార్ట్ బ్రింగ్స్ డివిజన్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, బబులోను సైన్యము ఇశ్రాయేలీయుల్ని ముట్టనిచ్చినప్పుడు సిద్కియా రాజు మరియు యెరూషలేములో ప్రజలు ఒక ఒడంబడిక చేసుకున్నారు. అది బానిసలుగా ఉన్న యూదులందరినీ విడిచిపెట్టి వారిని మళ్ళీ బానిసలుగా చేయకూడదనే ఒక ఒడంబడిక. కానీ తర్వాత సిద్కియా మరియు యూదా ప్రజలు తమ మనసు మార్చుకొని తమ తోటి యూదులను తిరిగి బానిసలుగా మార్చారు. వారు తప్పుడు స్వేచ్ఛను ప్రకటించినందున దేవుడు వారికి భయంకరమైన స్వేచ్ఛను ఇస్తాడు మరియు యుద్ధము, తెగుళ్ళు మరియు కరువుతో వారిని చనిపోయేలా చేశాడు. ఆయన బబులోను సైన్యాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా దీనిని అక్కడ అమలుపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలు వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేస్తే సారాంశంగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 13-16 వచనాలు. దేవుడు తన ప్రజలు అణచివేత మరియు దోపిడీ లేని సమాజంగా ఉండాలని ఆశిస్తున్నాడు కదండి. మన దేవుడు తన ప్రజల గురించి ఆలోచించే దేవుడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేశం మొత్తము సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా అదే దేశంలోని సభ్యులను బానిసలుగా మార్చడంలో వారి క్రూరత్వము చివరికి బబులోనుకు బానిసలుగా మారడం తప్ప వారికి వేరే మార్గం లేదని కనబడుతుంది. సిగ్గు లేకుండా చెడు చేసేవారికి దేవుడు గొప్ప అవమానాన్ని మరియు అపహాసాన్ని తెస్తాడు. ఈ విషయాన్ని మనం కొన్నిసార్లు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఏమాత్రం ఆలోచన చేయకుండా పాపం చేస్తుంటాం, తప్పుడు పనులు చేస్తుంటాం, సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటాం. అలాంటి వారికి దేవుడు అవమానం తెస్తాడు మరియు అసహ్యాన్ని కలిగిస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది. 8-11 వచనాలు. మనము పశ్చాత్తాపడిన హృదయాలు చివరి వరకు నిజాయితీగా ఉండాలి. మనము అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని కోసం తీవ్రంగా వెతికి మరియు ఆయనకు విధేయత చూపి విషయాలు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు అన్నిటినీ మర్చిపోయి అలాంటి చర్యలు మనం దేవుని యొక్క ఒక సాధనంగా ఉపయోగిస్తున్నామని చెబుతున్నాయి. ప్రేమ మరియు విధేయతతో కూడిన పూర్తిగా అంకితమైన జీవితాన్ని తిరిగి జీవించుటకు మనం ఏం చేయాలో ఏం చేయవచ్చో ఆలోచన చేయాలి కదండి. కొన్నిసార్లు పశ్చాత్తాపడినట్లుగా చేస్తున్నాం, మళ్ళీ అదే చేస్తున్నాం. ఈరోజు ప్రియమైన వారు, మనము దేవుడికి ప్రేమ విధేయతతో సంపూర్ణమైన అంకితత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇశ్రాయేలీలు ఒక ఒప్పందం చేసుకున్నారు యూదులు. ఆయన ఆ ఒప్పందం కాకుండా వారు తిరిగి స్వేచ్ఛను వారే ప్రకటించుకున్నారు కదండి. దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మనకు బోధిస్తున్నాడు. మనం చేసే మోసాలు, చేసే కొన్ని తప్పిదాలు దేవుని ఎదుట
మనల్ని దోషులుగా నిశ్చయబెడుతున్నాయి. ప్రజల ఎదుట కూడా కొన్నిసార్లు దోషులుగా నిశ్చయబెడుతున్నాయి. ఆలోచన చేయాలి. మనం దేవుని సేవకులుగా పశ్చాత్తాపడాలి. నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీ నామానికి ఎంతో వందనాలు. వాక్యమును బట్టి సత్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మలను సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడేయండి గాక. ఆమేన్.